ఇప్పుడు మానసికంగా నేను బయట తిరగటం కంటే ఇక్కడ కూర్చుని చనిపోవడమే బెటర్ అండి. అసలు దేనికోసమని మీరు ఇలా ఇక్కడే కూర్చొని ఉంటున్నారు? అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, దాదాపు 2 సంవత్సరాలుగా ఇదే బెంచ్ మీద ఇలాగే కూర్చొని ఉంటున్నారు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీకు న్యాయం జరగాలి అనుకుంటే గనక ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జిల్లా కలెక్టరేట్ అంటే నిత్యం కూడా ఎంతో మంది తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ గారిని కలిసేందుకు, ఇక్కడ అర్జీలు ఇచ్చుకునేందుకు నిరంతరం ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వస్తూనే ఉంటారు. అయితే ఇక సోమవారం అయితే గనక ప్రజా ఫిర్యాదుల వేదికకి ఫిర్యాదుల వెల్లువ అయితే వస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత 2 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఓ మహిళ ఒక బెంచ్కే పరిమితం అయిపోయింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అక్షర సత్యమనే చెప్పుకోవాలి. నేను ప్రతిరోజు కూడా కాకినాడ కలెక్టరేట్కి వస్తూ ఉన్నప్పుడు ఆ బెంచ్ మీద ఎప్పుడూ ఆమెను చూస్తూనే ఉంటాను. అదే బెంచ్ మీద కూర్చునే ఉంటుంది. అసలు ఆమె సమస్య ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామని. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆమె ఇదే బెంచ్ మీద కూర్చునుంది. సో నిజంగానే ఆమెకి ఏదైనా సమస్య ఉందా, ఉంటే ఏంటి ఆ సమస్య, ఎందుకు కూర్చుంటుంది, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నా వెనుక ఏదైతే ఒక మహిళ వైట్ డ్రెస్ లో కూర్చునుందో, నిజంగా 2 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఆమె ఇక్కడే కూర్చునుంది. ఆ బెంచే సజీవ సాక్ష్యం, ఒక మహిళ నిశ్శబ్ద రోదనకు సజీవ సాక్ష్యం ఈ బెంచ్ అనే చెప్పుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు 2 సంవత్సరాలుగా ఇదే బెంచ్ మీద కూర్చునుంది, అధికారులు ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు, అసలు ఆమె సమస్య ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటమ్మా, ఏ ఊరు మీది? మాది పటవలండి, తాళరే మండలం. నా పేరు ధనలక్ష్మి పలుపుకూర. నేను అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఇదే బెంచ్ మీద ఇక్కడే కూర్చుని ఉన్నారు. అసలు ఏంటి మీ సమస్య, ఎందుకని ఇక్కడ కూర్చుంటున్నారు? మా పెద్దనాన్న మనవడు నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెట్టానండి. మన 2020 ఫిబ్రవరి మార్చి 10వ తారీఖు నేను కేసు పెట్టానండి. కేసు పెట్టి అది కోర్టుకు వచ్చింది. కోర్టుకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు లేవనేసి కేసు కొట్టేశారు. కేసు కొట్టేసిన తర్వాత నేను జూన్ 3వ తారీఖున కలెక్టర్ గారికి నేను అర్జీ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత కలెక్టర్ గారు ఎవరైనా పిలిపించి నీకు అందుకు చెప్పింది నిజమా కాదా అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. కానీ పైన మండల ఆఫీస్ నుంచి ఒక అతను వచ్చి రాసుకుని సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. నాకు తెలియకుండా అతను కూడా పిలిపించి అడిగారంట. మరి ఏం చెప్పారు నాకు తెలియదు. రాసుకున్న తర్వాత కేసు అయిపోయింది, ఎంక్వైరీ చేశాం కదా అన్నారు. మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు నాకు ఫోన్ తీయలేదు. తర్వాత మళ్ళీ గ్రీవెన్స్లో కూడా నేను పెట్టానండి. పెట్టిన తర్వాత వాళ్ళు క్వారింగ్ పంపించారండి. క్వారింగ్ పంపించి ఎస్సీ గారు అన్నారు, నేను కోర్టుకి వేసేస్తాను మళ్ళీ నిన్ను అని పంపించిన. కోర్టు కదండి, నాకు అక్కడ ఎవరో సాక్ష్యాలు చెప్తలేదు, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంటే ఎవరు రారండి, నాకు మీడియా కావాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు పై అధికారులకు వినిపిస్తాను. నేను నా సమస్య, నేను చిన్నప్పటి నుంచి నేను చాలా బాధపడుతున్నాను, నాకు చదువు లేదు, వివాహం జరగలేదు, అనారోగ్యం వచ్చేసింది, నేను చూపించుకోలేదు. ఎందుకంటే వాడు పెట్టి టార్చర్కి నేను మానసికంగా నేను కృంగిపోయాను, నాకు చదువు లేకుండా పోయింది. తల్లిదండ్రులు అప్పుడులో ఉన్నారండి. మా ఆడు కొట్టినప్పుడు చిన్నప్పటి నుంచి నేను టార్చర్ పెట్టారు. అప్పటి నుంచి చెప్పేవాళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళానని మా వాళ్ళు తీసుకొచ్చేస్తూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు దగ్గర సంబంధం బంధువులు కాబట్టి వాడిని బయట పెట్టకుండా ఉండాలని చెప్పి తీసుకొచ్చా ఉండేవారు. వీళ్ళందరూ వాళ్ళు మాతో మాట్లాడుకుంటేవారండి. వాళ్ళు గొడవ పెట్టుకుంటేవారు కాదు, అడిగే సుదులిస్తేవారు అంతే. ఎందుకు కొట్టావు అంటే ఆడితో మాట్లాడుతుంది, వీడితో మాట్లాడుతుంది, నా అనేసి అనేవాడు అని చెప్తే మా వాళ్ళు అడిగే సుదులేసేవారు. కానీ వాళ్ళతో మాట్లాడతాం కానీ వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కానీ చేసేవారు కాదండి. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ నా కోసం బ్యాట్ చేసేవారండి బయట. వాళ్ళు బయట వాళ్ళు నాతో చెప్పినప్పుడు నాకు అసలు అన్నం కూడా తినబుద్ధి వేసేది కాదు. నిజంగా నాకు ఒంట్లో బాగోపోయినా నేను చూపించుకునేదాన్ని కాదండి. నాకు ఎక్కువ నొప్పి వచ్చేది. నేను పశువత అయిన దగ్గర నుంచి నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉండేదండి. దానివల్ల మా వాళ్ళు కొంచెం తెలియదు, వాళ్ళకి ఆర్ఎంపీ డాక్టర్తో చూపించేవారు. ప్రైవేట్గా చూపించాలని వాళ్ళకి జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. మా ఇంట్లో వాళ్ళకి మా నాన్న కూడా కూలి పని చేసుకునేవాళ్ళు. నేను 10th వరకు చదువుకున్నాను. 10th కూడా నాకు ఆడి వల్ల నేను అప్సెట్ అయిపోయింది, నేను సరిగ్గా రాయలేకపోయిన ఎగ్జామ్. ఇప్పుడు మీ సమస్య 2020లో స్టార్ట్ అయింది అంటున్నారు కదా, దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళ నుంచి మీరు ఈ సమస్య కోసం ఇలా పోరాడుతూనే ఉన్నారు. మీకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కానీ ఎవరు లేరా? వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి వాళ్ళ బంధువులు, నాకు 4 అక్కలు, ఒక చెల్లి, అన్నగారు ఉన్నారు. అన్నగారు చనిపోయారు మొన్న. అయితే వాళ్ళ బంధువులు ఒకవేళ వాళ్ళు కొట్టినా కానీ
వాళ్ళు అడగటం వదిలేయటం అంతవరకునే. వాళ్ళ మీద మాట్లాడటం ఉండదు. మా చెల్లెలాగా అన్నది ఎందుకు అనాలనుకుంటుంది. వాళ్ళు చుట్టాలకు బంధువులు మాట్లాడుకుంటారు. వీళ్ళు నన్ను వేరు చేసేవారు. నేను ఒంటరిగానే ఉండిపోయేదాన్ని. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పి నేను వీళ్ళతో కూడా నేను సరిగ్గా మా అక్కలతో కూడా సరిగ్గా మాట్లాడేదాన్ని కదా. వాళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి అంటే మేము కోర్టుకు రాము, కోర్టుకి రావాల్సిన అవసరం లేదు, మేము రాము, బంధువులు కాదు వదిలే అని చెప్తున్నారు వాళ్ళు. నేను మాత్రం మీకు అన్యాయం జరిగింది, మీరు ఏదైతే కేసు వేశారో అది నిరాధారం అని, మీ దగ్గర ఆధారాలు లేవని కొట్టివేసింది కోర్టు అంటున్నారు. అప్పటి నుంచి కూడా ఈ సమస్య కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారా మీరు? దాదాపు 6 ఏళ్ళు అవుతుంది కదా. ఎంతో మంది అధికారులు మీరు కలిసే ఉంటారు కదా. ఏం చెప్పారు మీకు అసలు? వెళ్ళినప్పుడు మామూలుగా కేసు అయితే కట్టారండి. ఫస్ట్లో ఏమైందంటే నేను కోరంగ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సాక్ష్యాలు అడిగారు. సాక్ష్యాలు అడిగినప్పుడు ఇలాంటి వాటికి సాక్ష్యాలు ఏముంటాయండి, వాళ్ళు నాకు సెక్రెటరీగానే అడుగుతాడు ఏదైనా రమ్మని చేయమని. ఒకవేళ ఒప్పుకోలేదని కొడుతూ ఉండేవాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద రొంగు కట్టని కొడేసేవాడు. దానికి సాక్ష్యాలు ఏముంటాయండి, సాక్ష్యాలు ఏమి ఉండవు. కాకపోతే మన ఈ మధ్యలో అయితే నన్ను కొట్టడానికి కారణం అంటే కుళాయి కోసం గొడవ వచ్చింది. ఆ కుళాయి నాకు ఉండకూడదంటే ఆ కుళాయి తీయించాడు. నేను ఇలా చిన్నప్పటి నుంచి నేను ఇలా వేధించాడని నేను పంచాయతీ వాళ్ళకి రాసిచ్చానండి. రాసిచ్చిన మళ్ళీ ఎందుకు రాసిచ్చని వాళ్ళ ఆవిడ వీడు లోనికి వచ్చి నన్ను జుట్టెట్టుకుని లాగేసి కొట్టేశాడు. దాని మీద నాకు కేసు పెట్టండి అనేసి నేను వెళ్ళానండి. ఇప్పుడు అసలు దేనికోసమని మీరు ఇలా ఇక్కడే కూర్చుని ఉంటున్నారు? అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, దాదాపు 2 సంవత్సరాలుగా ఇదే బెంచ్ మీద ఇలాగే కూర్చుని ఉంటున్నారు. స్టార్టింగ్ లో మిమ్మల్ని చూసిన వాళ్ళకి ఇప్పుడు చూసిన వాళ్ళకి చాలా తేడా కనిపిస్తుంది. అప్పట్లో మీరు చాలా లావుగా ఉండేవారు, ఇప్పుడు పూర్తిగా అంటే తిండి తినకుండా ఇక్కడే కూర్చుంటున్నారు అని ఇక్కడ చాలా మంది కూడా చెబుతూ ఉన్నారు. ఇలా కూర్చోవడం వల్ల మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అసలు ఏం న్యాయం కావాలి మీకు? న్యాయం జరగాలంటే సాక్ష్యాలు లేవు కాబట్టి నేను తిండి తినకుండా చనిపోవాలి. ఈ అధికారులు అందరి మధ్యన తిండి తినకుండా చనిపోవాలండి, అంతే నా ఆలోచన. ఎందుకంటే ఇక్కడికి రోజు కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు. అది అధికారులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, బోల్డ్ మంది ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. ఏ ఒక్కరూ మిమ్మల్ని చూసి పట్టించుకోవడం అనేది ఇక్కడ జరగదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక సమస్యతోనే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు, లేదా అధికారులు హడావిడిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మీకు ఇన్నేళ్లుగా జరిగే న్యాయం మీరు ఇలా కూర్చొని చనిపోతే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మానసికంగా నేను బయట తిరగటం కంటే ఇక్కడ కూర్చుని చనిపోవడమే బెటర్ అండి. ఇప్పుడు ఇక్కడ డిప్రెషన్లో ఉందని చెప్పారండి. ఇక్కడ పోలీసులు ఏమని చెప్పారు, అతను అడిగినప్పుడు అమ్మాయి డిప్రెషన్లో ఉంది, పిచ్చి అమ్మాయికి నా మీద లేనిపోని పెట్టిందని చెప్పారంటండి ఇక్కడ పోలీసులతో. మరి పిచ్చి అని పెట్టినప్పుడు రెండోసారి నేను చేసి కొడితే నేను మళ్ళీ ఇంక పోలీసులు వాళ్ళని అసలు పట్టించుకోరు కదా. అదేదో ఇక్కడ తిండి తినకుండా చనిపోతాను ఈ అధికారులు అందరి మీద. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అడిగారండి నన్ను. అడిగినప్పుడు నా సమస్య నేను చెప్పినప్పుడు ఇంకా నేను తిండి తినకుండా చనిపోతాను. రేపు పొద్దున్న నన్ను పట్టించుకోరు కదండి. రెండోసారి నేను వెళ్తేనే. నేను కాకినాడ టైలరింగ్ షాప్కి వస్తానండి. టైలరింగ్ షాప్కి వచ్చి రాత్రి 10ంటికి 9ంటికి సెంటర్లో ఉంటాను పటంలో. రేపు పొద్దున్న ఎవరైనా నేను పట్టించుకుని నేను స్టేషన్కి వెళ్తే ఎవరైనా పట్టించుకుంటారా? అక్క చెల్లెళ్ళే నన్ను వెనకాల రావట్లేదు. మీరు వర్క్ చేస్తున్నారా? టైలరింగ్ చేస్తున్నాను. ఎక్కడ షాప్? మసీద్ దగ్గర. రోజు షాప్కి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారా? నేను మొన్న మానేస్తానండి, నేను షాప్కి వెళ్తలేదు. మీ ఓన్ షాపా లేదంటే మీరు అక్కడ అంటే ఇంకొక అతను నేను కలిపి పెట్టుకున్నా. ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు? మొన్న పండగ నుంచి వెళ్తలేదండి. అంతకు ముందు అయితే వెళ్ళాను. నేను చేయలేకపోతున్నాను, ఇంకా తిండి కట్టేసాను కదా, నేను వర్క్ చేయలేకపోతాను చెప్పి మొన్న పండగ వెళ్ళిన తర్వాత నుంచి మానేసి ఇంక ఇక్కడికే వస్తున్నానండి. అంటే ఎన్నాళ్ళ నుంచి ఇలా తిండి మానేసి? నేను 1 year అయిందండి. ఏం తినట్లేదు మీరు? సాయంత్రం అట్లా వెళ్ళి స్నాక్స్ రూపంలో టిఫిన్ రూపంలో ఏదో తింటున్నాను. ఉదయం భోజనం అయితే తింటలేదు. ఉదయం కూడా నేను ఏం తినకుండానే వస్తాను. ఉదయం ఎన్ని గంటలకు? 9ంటికి వస్తున్నాను, సాయంత్రం 5ంటికి వెళ్ళిపోతున్నాను. 9 నుంచి 5 గంటల వరకు కూర్చుంటున్నారు కదా ఇక్కడ. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం అనేది జరగలేదు. మీరు ఇలాగే కూర్చుంటే పట్టించుకుంటారు అనుకుంటున్నారా? మీకు న్యాయం చేస్తారు అనుకుంటున్నారా? అవన్నీ నాకు తెలియదు కానండి. నేను తిండి తినకుండా చనిపోలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ సాక్ష్యాలే కావాలి కదండి. సాక్ష్యాలు లేకపోతే పట్టించుకోరు. సాక్ష్యాలతోటే ఉంది. నాకు ఇంటి దగ్గర చెప్పేటోళ్ళు ఎవరో లేరు. ఇంక సాక్ష్యాలు ఏంది, ఇలాగే చనిపోవడం బెటర్ నాకు, అంతే కదండి. పిచ్చి దాన్ని పెంచుకోవడం కానీ చనిపోవడం బెటరే కదా. మరి రేపొద్దున్న అన్న రోజు నాకు ఏముంటుంది చెప్పండి. నాకు లోన్ కావాలన్నా ఏది కావాలన్నా నాకు ఎవరైనా ఇస్తారండి? ఎవరైనా స్పందిస్తారా నన్ను? చెప్పండి, ఎవరైనా స్పందిస్తారా? నాకు ఆల్రెడీ కలెక్టర్ గారి నుంచి ఒకప్పుడు నాకు లోన్ కూడా తీసుకున్నాను. నీతి ప్రసాద్ గారి దగ్గర 30,000 నాకు లోన్ తీసుకుని నేను షాప్ పెట్టుకున్నాను హెల్త్ పరంగా. రేపు పొద్దున్న అన్న రోజు నాకు ఎవరన్నా ఇంటి దగ్గర అయినా నాకు ఎవరైనా ఏదైనా దొరుకుతుందండి అతను అన్న మాటలకి. అందుకనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీకు న్యాయం జరగాలి అనుకుంటే గనక ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? అక్కడ అడిగి అతను నన్ను కొట్టాడో లేదు, చిన్నప్పటి నుంచి ఏ విధంగా టార్చర్ పెట్టాడో, ఇప్పుడు ఈ కుళాయి విషయంలో కూడా నాకు ఏం ఉండకూడదంట. అంటే నన్ను ఏం చేయాలని మానసికంగా డిప్రెషన్లో తీసుకెళ్ళి పిచ్చిదాన్ని చేద్దాం అనుకుంటున్నాడా? అసలు ఏంటి వాళ్ళందరిని అడిగి నాకు న్యాయం జరిగించండి. ఇప్పుడు నన్ను కొట్టడం నిజం, నన్ను రంగులు కట్టి కొట్టడం నిజము. మీరు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ వ్యక్తిని పనిష్మెంట్ ఇస్తేనే మీరు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాను అంటారు, లేదంటే ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉంటారా? చనిపోయే వరకు ఉంటానండి. ఇక్కడే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నేను ఇక్కడే ఉంటాను.
ఆ అబ్బాయి పేరేంటండి మీరు చెప్పే ఆయన పేరు? పులపకూరలో అవరేజ్ అండి. ఇప్పుడు మీ ఊర్లోనే ఉంటున్నాడా తను? తాళరావులో ఉంటున్నాడండి ప్రస్తుతానికి. పెళ్ళయిందా అబ్బాయికి? అయిందండి. మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారన్నారు కదా, అందరికి ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయా? అందరికీ ఉన్నాయండి. మీరు ఒక్కరే ఇలా ఉంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటారండి, మాట్లాడతారు వాళ్ళు నాతో. వాళ్ళు చెప్పరా? అంటే మీరు 6 అక్క చెల్లెళ్ళు అంటున్నారు, మీరు 5? అందరికి పెళ్లిళ్ళు అయింది అని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎవరు మిమ్మల్ని వెళ్ళకు అక్కడికి, అలా కూర్చోకు, ఎందుకు ఇంటికి వచ్చే, లేదంటే ఎవరినైనా పెళ్లి చేసుకో, ఫ్యామిలీ ఇలా ఏం చెప్పరా మరి మీకు? చెప్పడానికంటే నేను అతన్ని మాత్రం నేను జైలుకి వేయాలనుకుంటున్నారు, మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి అంటున్నాను. వాళ్ళు చెప్పరంట. వాళ్ళు చెప్పకపోతే నేను ఎలాగే చేస్తాను, మీరు సాక్ష్యం చెప్పకపోతే ఇంక నేను ఇంట్లో ఉండి నేను మీ అందరితోని ఎలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఎక్కడ ఉంటారు అసలు? నేను పటోల్లోనే ఉంటాను, మా ఊర్లో ఉంటాను. మీరు ఒక్కరే ఉంటారా? అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరిల్లు వాళ్ళే. వదిన ఉంటుంది పక్కన, నేను ఎవరి చిన్న చిన్న ఇల్లు మా గుడిసెలు వేసుకుని ఉంటాం. ఫైనల్ గా మీరు ఎవరైతే చెప్తున్నారో ఆయనకి శిక్ష పడాలంటారు. అప్పటి వరకు ఇలాగే కూర్చుంటానంటారు. ఎలాగో కూర్చొని చనిపోతాను. రైట్, చూసారు కదండి, దాదాపు 2 సంవత్సరాలుగా కూడా ఈమె ఇదే ప్రాంతంలో కూర్చోవడం అయితే జరుగుతూ ఉంది. ఎంతో మంది అధికారులు నిత్యం కూడా ఇదే ప్రాంతానికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే ఎవరైనా సరే ఈమెను పట్టించుకోవడం లేదంటూ కూడా ఈవిడ చెబుతూ ఉంది. ఇక్కడ చాలా మంది ఈవిని చూసే ఉంటారు. మీరు ఈవిని ఎప్పుడైనా చూసారండి ఇక్కడ? నేను చూసాను, మా అబ్బాయిని స్కూల్లో అప్ చెప్పేదానండి ముందు సంవత్సరం 2025. నేను అప్పటి నుంచి చూస్తున్నానండి ఈవిని. ఇక్కడే కూర్చుని ఉంటారు. ఇక్కడ కూర్చొని మాట్లాడారా ఆవిడతో మీరు? నేను ముందు సంవత్సరం అసలు అంటే దేని కూర్చుంటున్నో తెలియదండి. ఈ మధ్యనే పరిస్థితి అయింది, ఎందుకు వాళ్ళు కూర్చుంటే తన పరిస్థితులు చెప్పింది. ఏం చెప్పింది మీకు? అంటే ఎందుకు కూర్చుంటున్నామంటే అక్కడ మా ఇంటికాడ ఒకటి జరిగింది, ఒక అతను జుట్టెట్టుకుని రోడ్డుపై కొట్టేశాడు, న్యాయం జరగాలని కూర్చుంటున్నాను. అప్పుడు మీరు చూసినప్పటికి ఇప్పటికి ఆవిడలో ఏమైనా తేడా కనిపిస్తుంది? కొంచెం అప్పుడు ఇదిగో తేడా కనిపిస్తుందండి. అప్పుడు లావుగా ఉండేది, ఏం తేడా కనిపిస్తుంది? తిండి తినక న్యాయం జరగాలని కోర్టుకి వెళ్ళినా సాక్ష్యాలు కావాలని అంటున్నారు అంటుందండి ఈవిడ. ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి సాక్ష్యాలు కావాలంటున్నాడు అని చెప్తే నేను చేయలేకపోతున్నాను నేను అంటుందండి. ఇక్కడ మీకు ముందు ఎక్కడ పరిచయం లేదు, ఇక్కడే మా అబ్బాయిని ఇక్కడ స్కూల్లో అప్ చెప్తే ఇలా చూసేదాన్ని నేను. దాని మీరు కనిపించినప్పుడు అంతా మాట్లాడుతుందండి. సో చూసారు కదండి, నిత్యం ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఎంతో మంది సామాన్య ప్రజలతో పాటు అధికారులు కూడా నిత్యం ఈ ప్రాంతానికి వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అయితే గత 2 సంవత్సరాలుగా అదే బెంచ్ మీద ఆమె కూర్చుని ఉంటుంది, అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆమె ఆరోపిస్తూ ఉంది. ఏదైతే తన ప్రాంతంలో తనకి జరిగిన అన్యాయం ఉందో, ఈ అన్యాయానికి తనకు న్యాయం జరగలేదని, ఎక్కడైనా సరే న్యాయం జరగని ప్రాంతంలోనే నేను ఇక్కడే న్యాయం కోసం పోరాటం చేస్తానంటూ కూడా 2 ఏళ్లుగా ఆ సిమెంట్ బెంచ్ని అతుక్కుని అక్కడే ఉదయం 9 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే కూర్చుంటుంది, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే స్టార్టింగ్ లో ఆమెను చూసిన వాళ్ళకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది అంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఆమె స్టార్టింగ్ లో చాలా లావుగా ఉండేది, తిండి తినక అలా చిక్కి శల్యం అయిపోతుందని. ఎవరైనా అధికారులు నిజంగా ఆమె మానసిక పరిస్థితి బాగోలేదో, లేదా ఇతర కారణాలు, లేదంటే నిజంగానే ఆమె చెబుతున్నట్టు వాళ్ళ ఊర్లో ఏదైతే సమస్య ఉందో ఈ సమస్యను పరిష్కరిస్తే ఆమెకి ఒక జీవితం ఇచ్చిన వాళ్ళైతే అవుతారనేది అయితే కనుక క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిరంతరం కూడా ఇక్కడ ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. మరి అలాంటి సమస్యలు పరిష్కారం అవుతున్నప్పుడు 2 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఇదే బెంచ్ మీద, అంటే ఆ సిమెంట్ బెంచే ఒక సజీవ సాక్ష్యం అని చెప్పుకోవాలి, ఓ నిశ్శబ్ద రోదనకు ఆ బెంచ్ ఒక సాక్ష్యం అని చెప్పుకోవాలి. మరి ఎవరైనా అధికారులు స్పందిస్తారా? నిజంగా ఆమె సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? తనన్నట్టు ఊర్లో సమస్య, లేదంటే తనకి ఏదైనా మానసిక సమస్య ఉందా? సమస్య ఏదైనప్పటికీ కూడా పరిష్కరించే దిశగా అధికారులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఎవరైనా అడుగు వేస్తారేమో చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.